ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు, బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని కామెంట్. లోక్సభ ఎన్నికల తర్వాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మొత్తం కూడా వారి పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలను కానీ పరిష్కరించుకునేటువంటి ఆలోచన పక్కన పెట్టి నా పార్టీలో చేరాలని వీరు, వాళ్ళ పార్టీలో చేరాలని వీళ్ళు, అంటే ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కరించుకునే దిశలో ఇవాళ రాజకీయ పార్టీలు పనిచేస్తలేనటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు 3 చేరారు, ఇంకొక 20 మంది చేరుతారని చెప్తా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావాలన్నా, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించాలన్నా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు కానీ వైద్య రంగ సమస్యలు కానీ నిరుద్యోగం కానీ రాష్ట్రంలో బాగా పేరుకుపోయి ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. తర్వాత హాస్పిటళ్లలో కనీస సౌకర్యాలు లేక ప్రాణంతో బతికి రావాల్సినటువంటి వాళ్ళు ప్రాణాలను హాస్పిటల్లోనే పోతా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకి నాణ్యమైన విద్య లేక స్కాలర్షిప్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ సమస్యల్ని పక్కన పెట్టి పార్టీలో ఎమ్మెల్యేలు చేర్చుకునే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టడం ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ రాజకీయ పార్టీలు తెరలేపుతా ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టి రాష్ట్ర దేశ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశలో ప్రభుత్వాలు ఉండాలి తప్ప ప్రజలకి ప్రభుత్వాలు ఒక నమ్మకంగా ఉండాలి తప్ప ఇవాళ ఎమ్మెల్యేలు చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని పెడితే ఇవాళ రాష్ట్ర ప్రజలకి వీరు ఇచ్చేటువంటి భరోసా ఏందనేటువంటి విషయాన్ని